హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. నామినేషన్లో శ్రీజ ఉంటుంది, రీతు ఉంటుంది. ఇద్దరు రీతు ఏమనుకుంటే వాళ్ళు నామినేషన్ చేసినా కూడా ఓకే నన్ను సేవ్ చేశాడు డెమాన్ అనుకుంటుంది. కానీ డెమాన్ పెద్ద జలకిస్తాడు రీతుకి ఎందుకు జలకిస్తాడో చెప్తా. నవ్వు వస్తుంది ఇప్పుడు రీతు గురించి మాట్లాడుతుంటే. శ్రీజని సేవ్ చేశాడు. అందరు షాక్ అంటే అందరు షాక్. లాస్ట్కి శ్రీజ కూడా షాక్. అరే నన్ను సేవ్ చేయడం ఏందిరా నాయన వీడు అనే ఒక షాక్. రియల్ చెప్తున్నా, డెమాన్ అందరికి తెలుసు రీతుని సేవ్ చేశాడు. కానీ రీతు కూడా ఒక షాక్ వచ్చింది. రీతు తర్వాత డెమాన్ నా హార్ట్ బ్రేక్ అయిపోయింది. డెమాన్ నీకు తెలుసు కదా, డెమాన్ నేను సేవ్ అవుతా అని నువ్వు సేవ్ చేసావని అందరికీ తెలుసు కదా. డెమాన్ ఎందుకు అట్లా వేసినావు అంటే నాకు ఆ విషయంలో తప్పు అనిపించలేదు. నేను ఓకే సూపర్ నిజంగా. ఆల్రెడీ ఆడ ఏడుస్తున్న ఆడందరూ అంటుంటారు, ఆ మాస్క్ మ్యాన్ వీళ్ళందరూ అంటూనే ఉన్నారు కదా. వీళ్ళందరూ అంటూనే ఉన్నారు కాబట్టి మోసుకొని డెమాన్ ఏమనకుండా కాముష ఉండాల్సిందే, తప్పదు 100%. కానీ ఆడ ఈమెకు రీతికి అర్థం కాదు. నువ్వు హార్ట్ బ్రేక్ అయిపోయింది సారీ అంటే కూడా వద్దు, నాకు సారీ వద్దు అని అంటుంది. శ్రీజ ఏడుస్తుంటే మనకు నిజం ఫుల్ బాధ అనిపించింది. పాపం నేను నోరైంది అట్లుంది ఇట్లుందని అనడం అయితే చాలా తప్పు. డెమాన్ శ్రీజని సేవ్ చేయడం మంచిదే, కరెక్టా కాదా కూడా కమెంట్ చేయండి. నాకైతే సూపర్ అనిపించింది, సూపర్ అనిపించింది. డెమాన్ తన గేమ్ ఎందుకు చెడగొట్టుకోవాలా అమ్మాయి వల్ల అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం ఇలానే నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని నేను పక్కా అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వ్యూస్ రావాలి, ఇంకా సబ్స్క్రైబ్ కావాలి.